జలమే జీవనాధారమని అది దైవంతో సమానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నీటి వనరులను కాపాడుకుంటూ భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి వల్లూరు చెరువు వద్ద ప్రారంభించారు. వల్లూరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మకు ప్రత్యేక హారతి ఇచ్చి సారెను వదిలారు. చెరువులో పూడికతీత మరమ్మతుల కోసం ఉంచిన ప్రొక్కలైన్ ప్రారంభించారు. చెరువు కట్టపై మొక్కలు నాటారు. మరమ్మతులు చేయాల్సిన నీటి వనరులను గుర్తించడం, వాటిని చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం, 100 రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని మంత్రి తెలిపారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 163 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చిందని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి నీటి వనరులను బలోపేతం చేసేలా దృష్టి సారించామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపెట్టి భూగర్భ నీటి మట్టం పెంచేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఈ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జడ్పీసీఈఓ చిరంజీవి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒల్లూరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బొద్ద శ్రీనివాసులు, ఈవో రమేష్, సాగునీటి సంఘం అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీను నువ్వు పెట్టుకోండి, కానీ మీరు కానీ కొబ్బరి తినండి. ఓకే సార్. జలధార జలహారతి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా యాడికలో మొదలుపెట్టారు. 100 రోజుల కార్యక్రమం ఇచ్చారు. 10 రోజులు ఏమేం పనులు చేయాలో గుర్తించాలని చెప్పి దీనిలో కార్యాచరణ తీసుకున్నాం. గుర్తించిన పనులు ఎలా పనులు చేపట్టాలనే దానికి ఇంకొక 5 రోజులు తీసుకున్నాం. ఆ తర్వాత ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటూ ఫైనల్గా వాటిని సూపర్వైజ్ చేసి నీటి సామర్థ్యం ఎంత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు. మీరు భూగర్భ జలాలు పెంచాలి, నీరు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతుకి భారం తగ్గిద్ది. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం. పారిపోయే నీళ్ళను ఒడిసిపట్టుకున్న నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడే నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ ఒల్లూరు చెరువులో గౌరవ కలెక్టర్ గారు నేను ఒల్లూరమ్మ తల్లికి పూజలు చేయటం, పోలేరమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ చెరువులో ఉన్నటువంటి జలహారతి ఇచ్చి గంగమ్మకి సారా సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీని ద్వారా పూడిపోయినటువంటి కుంటలో చెరువులో పూడికలు తీర్చడం, ఆ చెరువులకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ని ఓపెన్ చేసి చెరువు ఎప్పుడు వర్షం వచ్చినా కొద్ది నీళ్ళు వచ్చినా చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకుంటూ
నిండిపోయే చెరువు నుంచి గొలుసుగడ్డ చెరువులాగా క్యాస్కేడ్ సిస్టమ్ ద్వారా చాలా ఒకదానికి నిండి అలుగుబారి నీళ్లు వృధా పోకుండా ఆ నీళ్లు ఇంకొక చెరువుకి వెళ్ళే విధంగా, ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే విధంగా ఈ గొలుసుగడ్డ చెరువులకి ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మనం ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉందో క్షామపీడిత ప్రాంతం, కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో నీటి నిల్వలు తీసుకొని మనం ఈ ప్రాంతాల్లో సస్యశ్యామలం చేస్తే రైతు కూలి అదేవిధంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలనేది మన కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. జలధార, జలహారతి, నీటి సంఘాల బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, జలధార అంటే కనుక పుష్కలమైనటువంటి నీరు, జలహారతి అదొక దైవంలాగా మనం చేయాలనే ఒక కార్యక్రమం. మూడోది వచ్చేటప్పటికి నీటి సంఘాల యొక్క బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత పెట్టి దాంతోపాటు అధికారులందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ సోర్సెస్ని పెంచాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జలహారతి ఇచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పనులు ప్రారంభించడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి నీటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఐదర్ ట్యాంక్స్ కానీ లేకపోతే కనుక చెక్ డ్యామ్స్ కానీ ఏ సోర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సోర్స్ అన్నింటిని కూడా స్ట్రెంథన్ చేయడం, తర్వాత ఛానల్స్ క్రియేట్ చేయడం, అంటే ఒక చెరువు నుంచి అనుసంధానం, అంటే ట్యాంక్స్కి మధ్యన అనుసంధానం చేయడం, పూడికలు తీయడం, అక్కడ ఉన్నటువంటి జంగిల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ చేయడం చేసి నీటి రేపు రాబోయే రోజు అంటే మనకి రాబోయే వర్షాల టైంకి అంటే జూలై వరకు ఉన్నది. ఇది మొత్తం 100 days ప్రోగ్రామ్. ఈ 100 days ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మనకు ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుని దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని రాబోతున్నటువంటి వర్షాలని ఎక్కువగా మనము ఆ వాటర్ని అంతా కూడా మనం జాగ్రత్తగా వాడుకుని ఒడిసిపెట్టి పట్టుకొని కింద ఉన్నటువంటి భూగర్భ జలాలను పెంచాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని గురించి ఇది ఒక మంచి సంకల్పం.